గుంటూరు జిల్లాలో మరో కామాంధుడు ఓ చిన్నారిని చిదిమేశాడు. అభంశుభం తెలియని 7 ఏళ్ల పాప మీద అత్యాచారం చేశాడు. రెండచింతల మండలం తురుముకోటకు చెందిన జయరాజ్ అనే యువకుడు నిన్న రాత్రి మద్యం మత్తులో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టు బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ మాచర్ల బస్టాండ్ ముందు ధర్నాకు దిగారు. కూర్చుంటాం సార్. మీరు రాలేదని కాదు సార్. ఎస్సీ కాలంలో పోతే మమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఇంత ముందు 20 సంవత్సరాల కింద కూడా మాది వాళ్ళకి గొల్లకి తగాబెట్టి మొత్తం అంత కూర్చుంటాం సార్. ఈ కాలంలో కొద్ది వాళ్ళు ఆల్రెడీ ఊళ్ళో ఉండరు. సార్ మేము ఏం చేయాలి ఈ లోకాన్ని తెలియాలి. మీరు తెలియదు మీకు మీరే ఇదిగా కాకండి సార్. గుంటూరు జిల్లాలో మరో కామాంధుడు ఓ చిన్నారిని చిదిమేశాడు. అభంశుభం తెలియని 7 ఏళ్ల పాప మీద అత్యాచారం చేశాడు. రెంటచింతల మండలం తురుముకోటకు చెందిన జయరాజ్ అనే యువకుడు నిన్న రాత్రి మద్యం మత్తులో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్లు బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ మాచర్ల బస్టాండ్ ముందు ధర్నాకు దిగారు. ఇంత ముందు 20 సంవత్సరాల కింద కూడా మాది వాళ్ళకి గొల్లకి తగాబెట్టి మొత్తం అంత కూర్చుంటాం సార్. ఈ కాలంలో కొద్ది వాళ్ళు ఆల్రెడీ ఊళ్ళో ఉండరు. సార్ మేము ఏం చేయాలి ఈ లోకాన్ని తెలియాలి. మీరు మీకు మీరే ఇదిగా కాకండి సార్. ఈ దారుణానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంశివరావు అందిస్తారు. సాంశివరావు, ఈ ఘటనకు సంబంధించిన వివరాలేంటి? శ్రీనివాస్, గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమ్మూరుకోటలో గత రాత్రి దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 7 ఏళ్ల మైనర్ బాలిక బహిర్గతమైన సందర్భంలో అదే గ్రామానికి చెందిన జయరాజ్ అనే యువకుడు మద్యం మత్తులో ఆ బాలికపై అత్యాచారం చేసి విచక్షణ రహితంగా పాల్పడ్డాడు. అయితే ఆ బాలిక తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఆ బాలికను ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స చేస్తున్నారు. అయితే విషయాన్ని గత రాత్రి నుంచి రెంటచింతల పోలీసులకు స్థానికులు కానీ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం కానీ అతను అదుపులో తీసుకోకపోవడం కానీ చేయకపోవడంతో కూడా ఆ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు మొత్తం కూడా ఇప్పుడు పెద్ద సంఖ్యలో దాదాపు వేలాది మంది చేరుకొని మాచర్ల బస్టాండ్ సెంటర్ లో ఆందోళన చూస్తున్నారు. మరోవైపు బాలిక పరిస్థితి విషమంగా ఉంది. బాలికను గుంటూరు జీజీహెచ్ గైనకాలిక్ వార్డులో ఉంచి ఆ ప్రత్యేక వైద్య సేవలను అందిస్తున్నారు. అయితే ఓవైపు పోలీసులు స్పందించకపోవడంతో కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న వారి బంధుగానం వారి సన్నిహితులు కూడా పూర్తి పెద్ద సంఖ్యలో ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికీ ఆ పల్నాడు ప్రాంతంలోని వారు బంధువులు సన్నిహితులు మొత్తం కూడా మాచర్ల పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే కేసు నమోదు చేయని పోలీసులు మాత్రం మాచర్ల పట్టణానికి వచ్చే దారులు మొత్తం కూడా చెక్ పోస్టు వద్ద పూర్తిగా ప్రజలను ఎవరిని రానివ్వకుండా రాయవరం జంక్షన్, పాల్వాయి జంక్షన్, మందాడి జంక్షన్ 3 జంక్షన్ లో కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి మాచర్ల పట్టణంలోకి ఎవరికి రాకుండా కూడా వాళ్ళు కట్టడి చేస్తున్నారు. అయితే జరిగిన సంఘటన ఎలా జరిగింది, జరిగిన వ్యక్తిని అదుపులో తీసుకోవడంలో శ్రద్ధ చూపించిన పోలీసు ఆందోళనకారులపై కూడా ఆంక్షలు విధిస్తున్నారంటూ కూడా అక్కడ కుటుంబాలు సన్నిహితులు పెద్ద ఎత్తున ఆగ్రహం చేస్తున్నారు. శ్రీనివాస్, అయితే ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని బాలిక బంధువులు ధర్నాకు దిగారు కదా, దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే సంఘటన జరిగిన విషయం ఒక ఎత్తైతే మైనర్ బాలిక 7 సంవత్సరాల చిన్నారిపై
విచక్షణ రహితంలో మద్యం మత్తులు విచక్షణ రహితంగా రేప్ చేయడంతో పాటు కూడా అసలు అతన్ని ఎవరైతే వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారో జయరాజ్ అనే వ్యక్తిని అసలు ఎందుకు అదుపులో తీసుకుని అతనిపై తక్షణమే కేసు నమోదు చేయాలి కదా, పోలీసులు ఎందుకు పక్షపాతం వహిస్తారంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వారికి సంబంధించిన చుట్టుపక్కల గ్రామాల బంధువులు కూడా పెద్ద సంఖ్యలో వాళ్ళకి సంఘీభావంగా ఆందోళన కార్యక్రమాలకి సిద్ధమవుతున్నారు. తక్షణమే ఇప్పుడు వాళ్ళు ఆరోపణ చేస్తున్న జయరాజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అదుపులో తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ బాలకి జరగరాని జరిగితే పరిస్థితి చాలా సివియర్గా ఉంటుందని కూడా వాళ్ళు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది మొత్తానికి కూడా పోలీసులు వైఫల్యం, మాచర్లు కానీ రెండు చేసే పోలీసులు పూర్తి స్థాయి వైఫల్యం వల్ల కానీ ఇప్పుడు రాత్రి జరిగిన సంఘటన ఇప్పటి వరకు కూడా వాళ్ళు ట్యాగిల్ చేతగాక వారు ఆ పరిస్థితిని అదుపు చేయలేకపోవడం వలన ఇప్పుడు ఇది జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతారని తెలుస్తుంది. శ్రీనివాస్. ఓకే సాంబశివరావు.